హానీ బీస్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి. హానీ బీస్ ని మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి ఫుడ్ వస్తుంది అని అంటే హానీ బీస్ వల్లనే మెయిన్ గా వస్తుంది. సో కాబట్టి హానీ బీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. హానీ బీస్ ఉండాలంటే మనం ఏం చేయాలి? ట్రీస్ నాటాలి. ట్రీస్ నాటి ప్రొటెక్ట్ చేయాలి. ఫ్లవర్స్ వచ్చే ట్రీస్ నాటాలి. బర్డ్స్ రావాలంటే ఏం చేయాలి? ఫ్రూట్స్ వచ్చే చెట్లు నాటాలి. ఇలా బర్డ్స్, ఫ్లవర్స్ ట్రీస్ అండ్ ఫ్రూట్స్ వచ్చే ట్రీస్ నాటితే ఎప్పుడైతే బయోడైవర్సిటీ అనేది వండర్ఫుల్ గా ఉంటుంది. మనం ఒక్కరి భూమి మీద ఉంటే సరిపోదు, మనతో పాటు ఏమేమి ఉండాలి? ట్రీస్ ఉండాలి, బర్డ్స్ ఉండాలి, యానిమల్స్ ఉండాలి, ఫిష్ ఉండాలి, అన్నీ ఉండాలి. అర్థమవుతుందా? అన్నీ ఉంటేనే మనం ఉండాలి. నువ్వు ఒక్కడే సొసైటీలో ఉన్నావు అనుకో, బతకగలవా? ఒక్కడే, ఓన్లీ 1%. మీ కాంట్రీ కదా. సో ఎందుకు అంటే వేర్ సోషల్ యానిమల్. సో అలాగే మనము బతకాలి అంటే ఖచ్చితంగా అన్ని జంతువులు ఉండాలి, బర్డ్స్ ఉండాలి, అన్ని ఇన్సెక్ట్స్ ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే బయోడైవర్సిటీ మనకి వండర్ఫుల్ గా ఉంటుందో అప్పుడే మనం ఈ భూమి మీద ఉండగలం, లేదంటే ఉండలేము. అందుకే మన క్యాంపెయిన్